ఇక ఫైనల్లీ పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను. ఎంత క్యూట్‌గా కూర్చొని తింటున్నారో చూడండి. అండ్ గోరింటాకు అండ్ కోన్ కూడా చాలా మంచిగా అయితే పండింది. పాపకి హ్యాండ్స్‌కొచ్చేసి కోన్ పెట్టానండి. ఇంకా కాళ్ళకొచ్చేసి గోరింటాకు పెట్టాను. కార్తీక్ కూడా పెట్టు మమ్మీ అని చెప్పేసి అడిగితే మా మమ్మీ పెట్టమ్మా పర్వాలేదు అన్నారు. ఇంకా షాపింగ్ ఇవన్నీ కూడా చేసేసుకొని వచ్చాను. ఇవైతే ఆన్లైన్‌లో బుక్ చేసుకుంటున్నాను సెట్. 5 వచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువ. చాలా మంచిగా ఉన్నాయి. సో ఎవరికైనా లింక్ కావాలితే లింక్ అని కమెంట్ చేయండి. ఇంకా మొన్న రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకున్నాను సస్ట్రీలో. అండ్ గోరింటాకు కూడా అంకుల్ తీసుకొచ్చారు. చక్కగా కూర్చొని వర్క్ అంతా అయిపోయిన తర్వాత గోరింటాకు అయితే తీస్తున్నాము. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ అండ్ అలానే అవన్నీ కూడా పైన పెట్టేసుకుంటున్నాము. ఇంకా గ్రాసరీస్ కూడా తీసుకొచ్చాము. ఆ గ్రాసరీస్ కూడా ఇంకా అన్నీ ఆ డబ్బాల్లో పోసేసి ఇంకా ప్యాకెట్స్ పలంగా అయితే నేను వదిలేసాను. ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత తీసుకొచ్చాను. ఇంకా బొగ్గు పిడికలు కూడా పైన పెట్టేసాను దండలు వచ్చేసి. ఇంకా మా మేనకోడలకి అయితే పాపం తీసుకెళ్ళలేదు, మర్చిపోయాను మొన్న వెళ్ళినప్పుడు. ఇంకా ఈ సెట్ వచ్చేసి ఈ మిర్రర్ దగ్గర చెల్లి అయితే బుక్ చేసింది ఏమైనా పెట్టుకోవడానికి. పిల్లలకి ఇంకా రేపటికి కావాల్సినవి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సర్దుకోవాల్సినవి ఇంకా అవన్నీ కూడా ఒక చోట పెట్టేసుకున్నాను. కార్తీక్ అయితే ఇంకా టీవీ చూస్తున్నాడు. సెట్స్ ఇలాగా ఏమైనా స్టోరేజ్ ఉంటే టప్పర్వేర్ బాక్సెస్లో పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ న్యూ ఇయర్ రోజు అయితే తీసుకొచ్చాను. పిల్లల కోసం ఇంకా దోశ బ్యాటర్ ఇవన్నీ కూడా ఇచ్చుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 15 to 17 డేస్ అవుతుంది. నిజంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా గుమ్మాలకి దండలు కర్టెన్స్ ఇవన్నీ కూడా కట్టేసాము. ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చూపించలేదు. ఇంకా నానమ్మ తాతయ్య ఫోటో కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాము. ఇంకా పెద్ద పండుగ రోజు పెట్టుకోవాలి కదా. ఇంకా పెద్దలకి లింగి పంచులు ఇంకా టవల్స్ శారీస్ ఇవన్నీ పెట్టాలి కదా. చూసారా అడిగిన దానికి అవన్నీ ఒక చోట పెట్టేసుకుని గోరింటాకులు పెట్టేసుకుని పడుకుని పోయాము. ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లలిద్దరికి నలుగు పెట్టేసి స్నానం అయితే చేపించేసానండి. ఎవ్రీ ఇయర్ ఇంక ఇలానే చేపిస్తాను. యాక్చువల్లీ మమ్మీ చేపిద్దాం అనుకున్నారు, బట్ ఇంకా వాళ్ళు నాతోనే చేపించుకుంటాను అనడంతో ఇంక నేనే పెట్టాల్సి వచ్చింది. ఇంకా కాళ్ళు చేతులు కూడా చాలా క్యూట్గా అయితే పండాయి. ఇంకా మా కార్తీక్ కూడా చాలా మంచిగా అయితే పండాయి. ఇంకా వాగమ్మ కూడా చాలాసేపు అయితే ఉంచుకుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫైనల్లీ ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. చక్కగా దీపం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా మా చెల్లి వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు. ఇంకా చెల్లికి విధంగా ఇంకా వర్క్ అయితే ఉందని చెప్పేసి ఇంకా ఈరోజు లీవ్ పెట్టలేదు. ఇంకా 2 days పెడదామని చెప్పి ఇంకా ఫైనల్లీ ఈరోజు మా మమ్మీ అయితే టిఫిన్ వేసేసి ఇచ్చారు. ఇంకా ఆన్లైన్లో స్లిప్పర్స్ కూడా బుక్ చేశాను. చాలా మంచిగా అయితే వచ్చాయి. చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఆ స్లిప్పర్స్ నావి కాదు, చెల్లి బుక్ చేసుకుందంటే చెల్లికి సరిపోలేదని నాకు ఇచ్చేసింది. ఇంకా ఫైనల్లీ టిఫిన్ అయితే అలా చేస్తున్నాను. సింపుల్గా మీతో షేర్ చేసి అట్లా చూడకు నాన్న సిగ్గేస్తుంది. ఇంకా వాళ్ళ పిన్ని రెడీ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరు గోగు పిడికలు వేయడానికి అయితే తీసుకెళ్ళింది మంట దగ్గరికి. ఇంకా ఫైనల్లీ అన్నా చెల్లెళ్ళు బాండింగ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. అసలు వదలట్లేదు. యాక్చువల్లీ ఇద్దరికి మ్యాచింగ్ వేద్దాం అనుకున్నాను, బట్ వాడైతే ఆ షర్ట్ నచ్చలేదని చెప్పేసి పాడేశాడు. ఇంకా ఏడిపించడం ఎందుకని. మా వాగం చూసారు ఎంత క్యూట్గా వెళ్తుందో. అసలు లాస్ట్ ఇయర్ అయితే భయపడింది, కొంచెం ఇంకా చిన్నపిల్ల కదా. ఈ ఇయర్ అయితే ఏం భయపడలేదు. ఇంకా చెల్లి అత్తే వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి తీసుకెళ్ళి వేయించేశారు. ఆల్మోస్ట్ అప్పటికే టైం వచ్చేసి 8 అలా అయిపోయింది. యాక్చువల్లీ 5:30కే వేపిద్దాం అనుకున్నాను. చాలా మంచిగా ఉంది కదా, ఇంకా పిల్లల్ని లేపడం ఎందుకని చెప్పేసి ఇంకా లేపలేదు. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. అండ్ అలానే ఇప్పుడైతే గెటప్ మొత్తం మార్చేసాను. సో మా మమ్మీకి ఎలా అయితే కావాలో అలా రెడీ అయ్యాను. మా మమ్మీకి ఎప్పటి నుంచో ఇలా రెడీ అవ్వాలంట. సో అందుకని పేరెంట్స్ కోరిక మేరకు నేనైతే రెడీ అయిపోయాను. మా కార్తీక్ చూసారా, ఏవేవో ఆడతాడు, ఏవేవో తీస్తాడు. ఇద్దరు కలిసి నాకు అక్కడ ఆంటీ వాళ్ళ చెట్టుని ఉన్న ఫ్లవర్స్ కోసి నాకు ఐ లవ్ యూస్ అయితే చెప్తున్నారు. క్యూటీ తల్లిలు ఇద్దరు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అండ్ ఎవ్రీ ఇయర్ పొంగల్కి ఏదో ఒక చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే బెలూన్స్ అవి కొనడానికి తీసుకెళ్ళాను. ఫైనల్లీ వచ్చేసాను. రేగిపళ్ళు అయితే ఎక్కడ దొరకలేదండి నాకు. ముందు రోజు తీసుకుందాం అనుకున్నాను, బట్ మర్చిపోయి రావడం వల్ల మొత్తానికి అయితే దొరకకుండా మానేసాయి. ఇంకా పాపకు వచ్చేసి కొంచెం స్పాంజ్ లాంటిది బెలూన్ అండ్ అలానే బుడగలు ఊదుకునేది తీసుకున్నాను. అండ్ మెట్టులు ఎక్కడానికి మాత్రం మాకు చాలా అంటే చాలా ఆవేశం అయితే వచ్చేస్తుంది. ఇంకా మా ఇంటికి ఎవరు రిలేటివ్స్ వచ్చిన ఇదే గోల పెడుతున్నారు, పైకి కొండ ఎక్కలేం బాబోయ్ అని చెప్పేసి. కానీ చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా హోమ్ వచ్చేసి. అలవ్ మై హోమ్ అని చెప్పచ్చు నిజంగా. ఇంకా పైకి అయితే వెళ్తున్నాను మెటల్ ఎక్కి. ఇంకా వెళ్ళిన తర్వాత కుకింగ్ చేయాలి. మా మమ్మీ చేస్తారో లేదో తెలియదు కాబట్టి.
సో చూడాలి మమ్మీ చేస్తారని ఏం చేయాలి ఏంటనేది. ఇంకా ఫైనల్లీ మా కార్తీక్ చూసారు, ఇంకెప్పుడు ఏదో ఒకటి ఆడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి కొనుక్కోకపోతే వాడికి అస్సలు మనశ్శాంతి ఉండదు. ఇలా వెళ్ళని అలా 500 వదిలించారు. ఇక ఫైనల్లీ మా మమ్మీ కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇంకా నేనైతే అలా కూర్చున్నాను. మా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఫొటోస్ అవి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మా ఇంట్లో హడావిడైతే భోగి రోజు ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇంకా చెల్లి అయితే రెడీ అయిపోయి వర్క్లోకి అయితే వెళ్ళిపోయింది, కొంచెం మీటింగ్ ఏదో ఉందని చెప్పేసి. ఇంకా మా చెల్లి వాళ్ళు మా మమ్మీ వాళ్ళు నైట్ వాష్ చేసిన పట్టీలు ఇవి ఉంటాయి కదా, ఇంకా నైట్ పెట్టుకోలేదు, మార్నింగ్ పెట్టుకున్నారు. ఇంకా కుకింగ్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. మా మమ్మీ వచ్చేసి రైస్ పెట్టేశారు, ఇంకా పప్పు కూడా పెట్టేశారు. వెజిటేబుల్స్ కొంచెం కట్ చేసి నేనైతే వేసేసాను. ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా ఎవరు బిజీల్లో వాళ్ళైతే ఉన్నారండి. ఇంకా ఆంటీ కూడా సేమ్ వంట చేస్తున్నారు. మేము ముగ్గురం వంట చేసేసరికి ఒకే టైం అవుతుంది. యాజ్ యూజువల్గా నేను చేసేటప్పటికి 11, ఆంటీ చేసేటప్పటికి 11, కింద ఆంటీ చేసేటప్పటికి కూడా 11. ఇంకా ఫైనల్లీ మా హ్యాండ్స్ అయితే అందరం నెయిల్ పాలిష్ ఒకే టైప్ అయితే వేసుకున్నాం. మాతో పాటు మా క్యూటీ తల్లి కూడా యాడ్ అయ్యింది. చాలా మంచిగా అనిపించింది. మేము ఏది చేస్తే అదే చేస్తుంది. అండ్ అలానే ఫైనల్లీ ఆంటీ కూడా చక్కగా కుకింగ్ చేస్తూ ఉంది. మార్నింగ్ వేయాల్సిన భోగి పళ్ళు పిల్లలకి ఇప్పుడు వేస్తున్నాను, ఎందుకంటే ఎవ్వరు లేరండి, ఎవరికి వాళ్ళు యమునా తీరు కింద వెళ్ళిపోయారు. కుకింగ్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. ఇంకా ఫైనల్లీ 12 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడు వేస్తున్నాము. ఇంకా తర్వాత ఫైనల్లీ మా మమ్మీ ఎప్పుడు కూడా భోగి రోజు ఆల్మోస్ట్ 5 years నుంచి ఇంకా డ్రెస్సెస్ అయితే వేసుకుంటున్నారు. అలానే యాజ్ యూజువల్ ఈరోజు శారీ కట్టుకుందాం అనుకున్నారు. మా డాడీ అడిగారు, నువ్వు డ్రెస్ వేసుకోవట్లేదా అని చెప్పేసి. సో అందుకని మా డాడీ అడిగినందుకు వేసుకున్నారు మా మమ్మీ. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అరుసుల కోసం అయితే మా డాడీ బెల్లం చెదుక్కుంటున్నారు. పిల్లలిద్దరికీ రైస్ అయితే తినిపించి 12:30 అయితే అయిపోయింది. ఇంకా తర్వాత 2 hours తర్వాత అనుకుంటా ఇంకా ఆంటీ వాళ్ళు ఈ లోపు స్టార్ట్ చేశారు. నేనైతే కొంచెం పని చూసుకుని వెళ్ళాను. ఇంకా ఫైనల్గా అందరం కలిసి కిందకైతే దిగిపోయాము. మార్నింగ్ సెక్షన్ అంతా మా ఇంటి దగ్గర జరిగితే ఆఫ్టర్నూన్ సెక్షన్ అంతా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. ఇంకా అరుసులు పట్టు వచ్చేసి చాలా మంచిగా అయితే చూపిస్తున్నారు, ఏది ఎలా పట్టుకోవాలని. మేము వచ్చేసి ఇప్పుడు అరుసులు అండ్ అలానే పోకుండలు వేద్దాం అనుకున్నాము. ఫైనల్లీ అరుసులు కాస్త పోకుండలే అయిపోయాయి. ఎందుకంటే కనుక ఇంకా ఆల్రెడీ అరుసులు మేము వేసాం కదా మొన్న. ఫైనల్లీ ఆ పిండి వేస్తూ కొద్దీ మనం కలుపుతూనే ఉండాలి. అలా వేస్తూనే ఎక్కడ కట్టకుండా ఉంటేనే మనకి పిండి వంటలు అనేది చాలా చక్కగా వస్తాయి. ఇంకా సంక్రాంతి అంటేనే పిండి వంటలు హడావిడి ఇంకా చాలా అంటే చాలా ఉంటాయండి. అందరం కూడా గ్యాదర్ అయ్యేది ఈ సంక్రాంతికి మాత్రమే. డైలీలో ఏదో ఒక రోజు ఏదైనా వండుకుందామంటే అస్సలు ఛాన్స్ కూడా దొరకదు. ఈ పండగల టైంలో ఎన్ని వంటలైనా సరే ఈజీగా వండేసుకోవచ్చు. యాక్చువల్లీ మేము పండగ ముందు కానీ పండగ వెళ్ళిన తర్వాత కానీ వండుకుంటాము. ఇంకా ఆంటీ అయితే ఈరోజు వండాలి, ఇంట్లో పిల్లలకి తినడానికి ఏం లేవు అనడంతో ఇంకా వండేసాము. ఫైనల్లీ వండిన వెంటనే టేస్ట్ చేస్తాను లేదో బాగున్నాయి అన్నాను. బాగున్నాయి కదా వేసేయని పొయ్యి దగ్గర అయితే సెటిల్ చేసేసారండి. ఇంకా సర్లే మనమే కదా చెయ్యాలి అని చెప్పేసి నేనైతే ఇంకా ఆంటీ వాళ్ళ ట్రిప్కి కూడా నేనే వేసాను, మా ట్రిప్కి కూడా నేనే వేసాను. కానీ ఆంటీ వాళ్ళు హెల్ప్ చేశారు. ఇంకా మా సిస్టర్ వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. ఫైనల్లీ ఈ భోగి రోజు అయితే మేమైతే ఇంత చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా కూర్చున్నానో లేదా ఉండి ఆల్మోస్ట్ నేను 2:30కి కూర్చున్నాను అనుకుంటా. నేను లేచేసరికి 5 అయ్యింది అనుకోండి. ఇంకా నడుం ఫుల్ పట్టేసింది. ఇంకా అంకుల్, మా సిస్టర్, మా డాడీ, మా అన్నయ్య వాళ్ళు అందరం ఒక చోటే ఉన్నాము. సంక్రాంతి అంటే అసలు పండగ ఇంతే కదండి. ఫ్యామిలీ అంతా ఎన్ని వర్క్స్ ఉన్నా ఒకే చోటే గ్యాదర్ అయితే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చేసి 25 to 30 members ఉన్నారు. ఇంకొక 30 members యాడ్ అవుతాం అనుకోండి. అక్కడ ఫుల్ డూమ్ డామ్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా వ్లాగ్స్ ఏమి మిస్ అవ్వద్దు, వీడియోస్ ఏమి స్కిప్ చేయొద్దు. ఎందుకంటే కనుక ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అండ్ అలానే చాలామంది పికిల్స్ స్టాప్ చేసావా అని అడుగుతున్నారు. ఎలాంటిది స్టాప్ చెయ్యలేదండి. ఎందుకంటే కనుక జస్ట్ ఆర్డర్స్ వచ్చిన వరకు నేను పెట్టేసి డిస్పాచెస్ అయితే చేసేసాను. ఎవరికైనా కావాలి
ఆర్డర్ చేసుకోండి. సో మొబైల్ ఓన్లీ ఆన్ వాట్సాప్ మెసేజ్ చేస్తే సరిపోతుంది, మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8500454991కి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మాకైతే పడుతున్నారు, ఇప్పటి వరకు వేసినవి ఆంటీ వాళ్ళవి. ఇప్పుడు ఇంకొక సెకండ్ ట్రిప్ అయితే మాకు పడుతున్నారు. 2 kgs వరకు పెట్టాము ఆల్మోస్ట్. ఇంకా మా మమ్మీకి మా ఆయనకి చాలా ఇష్టం అని చెప్పేసి అల్లుడు అక్క నాకు చాలా ఇష్టం అనగానే అత్తగారికి రెక్కలు వచ్చేసి ఇంకా మా అల్లుడికి చాలా ఇష్టం అని చెప్పేసి వండి పెట్టేశారు అల్లుడి ఇంటికి వచ్చే టైంకి. ఫైనల్లీ ఇంకా మా ట్రిప్ కూడా మేమైతే వేసేసుకున్నాం. చాలా అంటే చాలా స్మూత్గా టేస్టీగా వచ్చాయి. ఇంకా మా మమ్మీ ప్లేస్లోకి మా సిస్టర్ యాడ్ అయ్యింది, తర్వాత మా సిస్టర్ ప్లేస్లోకి మా వదిన యాడ్ అయ్యింది, మా వదిన ప్లేస్లోకి మళ్ళీ ఆంటీ యాడ్ అయ్యారు. ఇక నా ప్లేస్లోకి మాత్రం ఎవరు యాడ్ అయ్యారు. ఫైనల్లీ చాలా దిష్టి తగిలేసింది, వేసినవన్నీ పోయాయి. అప్పుడు మా ఆంటీ రియాక్షన్ అలా ఉంటుంది అనుకున్నాము, పోతే పోనీ దిష్టి తగిలేసిందమ్మా మళ్ళీ వేసుకుందాం అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేను మా సిస్టర్ వేసాం కాబట్టి. సో ఇంకా పోకుండా వచ్చేసి చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా తర్వాత ఈవినింగ్ 5:30 అలా అవుతుంది. ఇంకా మా చెల్లి వాళ్ళు లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నారు. చిన్నది కేక్ టైప్ అయితే తెచ్చింది, పిల్లలిద్దరితో కోపించాము. ఇంకా నాది పిల్లలది ప్రత్యేకంగా ఒక బ్యాగ్, మా వారిది ఒక 3 days ఉంటారో లేదో ఒక బ్యాగ్ ప్రత్యేకంగా ఆయనకే పట్టింది. ఒక బ్యాగ్ అత్తయ్య వాళ్ళ అమ్మాయిది అబ్బాయిది, ఇంకొక బ్యాగ్ వచ్చేసి చెల్లిది, ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ ఏదో విధంగా అయితే పట్టుకెళ్తుంది. ఇంకా మా మమ్మీ మా డాడీ వచ్చేసి ఇంకొక బ్యాగ్లో పెట్టాలి. ఇంకా అక్కడ పట్టుకెళ్ళాల్సిన అయితే ఒక కవర్లో అయితే పెట్టేశారు. ఇంకా రేపు కట్టుకోవాల్సినవి కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా దేవుడికి పెట్టాల్సినవి కూడా ఒక చోట అయితే పెట్టేశాను. ఇంకా మమ్మీ లాస్ట్లో పిల్లలిద్దరికి దిష్టి అయితే ఎండ్ చేసిస్తున్నాను. టైం వచ్చేసి 5 అలా అయింది. ఇంక ఇంట్లో వర్క్స్ చేసుకుని రేపు అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి రేపు పెద్దలకు పెట్టాల్సిన కార్యక్రమం చూసేసి వెళ్తాము. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా మాతో పాటు బయలుదేరుతాము. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దాం. బాయ్ బాయ్.